130 ఎలిమెంట్స్ ఇంకా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ని ఎవరు డిస్కవర్ చేశారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 1 to 30 ఎలిమెంట్స్ నేర్చుకుందాం. ఎలిమెంట్స్ 1 to 30. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఓరల్ గా చెప్తాను, తర్వాత బోర్డు మీద రాస్తాను, మీరు చదువుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, సెకండ్ ఎలిమెంట్ హీలియం, థర్డ్ ఎలిమెంట్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, నేను 1 to 30 ఎలిమెంట్స్ నేను ఇక్కడ బోర్డు మీద రాస్తాను విత్ దర్ సింబల్స్. మీరు ఒక 2-3 టైమ్స్ చదువుకుంటే మీకు ఈజీగా నేర్చుకోగలరు. మీరు ఒకసారి ఇవి రివైజ్ చేసుకోండి. నేను కూడా ఇప్పుడు రివైజ్ చేసి చెప్తాను మీకు ఒకసారి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ని ఎవరు డిస్కవర్ చేశారు, ఇంకా ఏ ఇయర్ లో డిస్కవర్ చేశారు అనేది చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ ని జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ 1897 అనే ఇయర్ లో డిస్కవర్ చేశాడు. తర్వాత న్యూట్రాన్ ని జేమ్స్ చాడ్విక్ అనే సైంటిస్ట్ 1932 లో డిస్కవర్ చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోటాన్ ని రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ 1917 లో డిస్కవర్ చేశాడు. ప్రోటాన్ ని గోల్డ్ స్టీన్ అనే ఇంకో సైంటిస్ట్ 1917 to 1930 మధ్యలో కొంచెం ప్రోటాన్ మీద రీసెర్చ్ చేసి ఇంకా కొంచెం అడిషనల్ గా ప్రోటాన్ గురించి. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ని ఎవరు డిస్కవర్ చేశారు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ ఇయర్ లో డిస్కవర్ చేశారో కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.